ఎక్కువ కలెక్ట్ చేసిన హిందీ మూవీగా దంగల్ నిలిచింది. ఇండియాలో కలెక్ట్ చేసింది తక్కువే అయినా చైనాలో 1300 కోట్లు కలెక్ట్ చేయడంతో దంగల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 2070 కోట్లకు చేరుకుంది. ఆ తర్వాత 1800 కోట్లతో బాహుబలి 2 ఉంది. ఇక 1500 కోట్ల మార్క్ దాటిన పుష్ప 2 ముందుగా బాహుబలి 2ను క్రాస్ చేయాలి. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన పుష్ప హిందీ, ఓవర్సీస్, కర్ణాటకలో బ్రేక్ ఈవెన్ అయింది. తమిళం, మలయాళంలో పెట్టుబడి రాబట్టడం కష్టమే అయినా వీకెండ్ నాటికి తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం పుష్ప 2 హిందీలో మాత్రమే మంచి వసూళ్లను రాబడుతోంది. మిగతా లాంగ్వేజెస్ లో పుష్ప 2 సందడి కనిపించడం లేదు. హిందీని నమ్ముకుని వీకెండ్ లో తెలుగు వసూళ్లపై ఆశలు పెట్టుకుని బాహుబలి 2 పేరు మీదున్న 1800 కోట్ల ఫీట్ అందుకుంటుందో లేదో చూడాలి. మరి అందరి దృష్టి పుష్ప 2 హిందీ కలెక్షన్స్ పైనే. 15 రోజులు 632 కోట్లు కలెక్ట్ చేయగా లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది? ఇదే ఊపు ఇంకో 10 రోజులు కొనసాగిస్తే 700 కోట్ల మార్కు ఈజీగా దాటిస్తుంది. 800 కోట్ల మార్కు కూడా పెద్ద కష్టం కాకపోవచ్చు. ఎంతకు చేరాగుతుందా అని బాలీవుడ్ వర్గాలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.